ఈ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం నకరకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అంటే నిన్నగాక మన జరిగినటువంటి నోముల నర్సింగ్ జానయ్య చెట్టు కట్టేసి కొట్టినట్టు చంపినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఇంకా మనము సిఐ గారు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, మీ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేసింది? నకరికల్ నోముల అనే ఒక గ్రామంలో శుక్రవారం నాడు మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో ఒక నాసింగి జానే అతన్ని చెట్టు కట్టేసి కొట్టి అతను పోలీసు వాళ్ళు తీసుకొచ్చే సహాయకంతో గవర్నమెంట్ హాస్పిటల్ చేపిస్తే నకరికల్ హాస్పిటల్ నుంచి మన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు. అండర్ గో ట్రీట్మెంట్లో రాత్రి మొన్న శుక్రవారం రోజు రాత్రి 8 గంటల క్రితం చనిపోయిందని మాకు తెలిసింది. దాని మీద ఈ చనిపోయిన తరఫున ఒక వాళ్ళ మదర్ ప్రమీల, నాసింగి ప్రమీల దరఖాస్తు మేరకు మేము పిటిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేసాం. దాని కాంటాక్ట్స్ ఏంటంటే, ఇట్లా జానయ్య, నాసింగి జానయ్య చనిపోయిన వ్యక్తి, ఈ జానయ్య గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి వెనుక గల ధనలక్ష్మి అని ఉంటుంది, ధనలక్ష్మితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఇందులో పిటిషన్లో వచ్చినది. ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల గత 10 years నుంచి ఇంతకుముందు గతంలో 2 కేసులు అయినాయి. నేను అక్టోబర్లో కూడా ఈయన మీద కేసు చేసి జైలుకు పంపించడం జరిగింది. అయినా వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంలో మొన్న శుక్రవారం రోజు ఈ ఎవరైతే ధనలక్ష్మి యొక్క భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఈ నాసింగి చనిపోయిన వ్యక్తి అది ఇంట్లో పోయి ఆమెతో మిస్బిహేవ్ చేసినాడు. వాళ్ళ ధనలక్ష్మి అండ్ వాళ్ళ భర్త నాగరాజు ఇద్దరు లిటరల్గా చెట్టు కట్టేసి ఆ దెబ్బలకే చనిపోయిందని చెప్పేసి మాకు పిటిషన్ వచ్చింది. దీని మీద ఎఫ్ఐఆర్ చేసినాము. నిన్న ఎంక్వైరీ చేయించి డెడ్ బాడీ ఇప్పుడు దహన సంస్కారాలు చేశారు. ఇందులో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మీ ముందు ప్రెస్ మీట్లో ఉంచుతాం. సార్, విషయం ఏంటంటే నర్సింగ్ అంటే చంపిన విషయంలో ధనలక్ష్మి, నాగరాజుతో పాటు ఇంకా అమానతులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక వ్యక్తులు చెప్తున్నారు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఎవిడెన్స్, వీడియో క్లిప్స్ ఏమైనా ఉన్నాయని చూసి త్వరలో మేము ముందుంచుతాం. అమ్మ, చెప్పండి, అసలు ఎలా జరిగింది? నర్సింగ్ జానయ్య మీ కొడుకు ఎందుకు చెట్టు కట్టేసి కొట్టింది? ఇల్లు మా ఇల్లు అక్కడ దగ్గర ఉంది, వాళ్ళిద్దరికి అక్కడ సంబంధం ఉందంటే మాకు తెలియదు. మొన్న తెలిసింది మాకు, మొన్న తెలిసింది. నైట్ కత్తిపీట తీసుకొని మా ఇంటికి 12 గంటలకు వచ్చింది. ఎవరు వచ్చారు? ఆమె వచ్చింది, కొట్టింది నన్ను, నా కొడుకుని. కొడితే ఏం చేసినాం, మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు పెట్టినాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కట్లు కట్టించుకొని వచ్చినాం. పొద్దునట్టు మనుషులలో పిలిస్తే రాలేదు వాళ్ళు. రాకుంటే మళ్ళీ ఇక మాకు భయం అయ్యి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఇప్పుడు 2 రోజులు చల్లి నా కొడుకు అక్కడ ఉంటుండే. అయితే ఇక మళ్ళీ ఏం చేసింది, ఇక మన డబ్బులు ఇవ్వని అంటే లేవన్నాడంట. ఆమె అడిగిందంట. వాళ్ళు బాబాయ్ అంటుందని నేను తెలుసుకోలేకపోయి నీ తప్పుడు పనులు చేస్తురని. ఆమె పేరు ధనమ్మ. అయితే డబ్బులు లేవనగానే అక్కడ కర్ర తీసుకొని గెదివిండ్రంట. గెదివంగానే మళ్ళా అలా నైట్ మళ్ళా సప్పు లేదు 2 రోజుల దాకా. మళ్ళా నిన్న బండకాడ పిల్లగాళ్ళ దగ్గర కూకున్నంత దండగాళ్ళ కాడ కూకుంటే ఆ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఇక రాని పిలిచిందంట. పిలవంగానే మామూలుగానే మంచిగా ఉన్నదేమో పిలుచుకుంటా అని ఆడికి వచ్చిండంట. వచ్చే వరకే ఇక అమ్మడి పడ్డారంట. ఆ మగడు అమ్మడి పడంగానే దొరకట్లేడంట. దొరకకుండా దొరుకుతుంటే బండి వేసుకొని వచ్చి బండి తలిగిచ్చిండంట. బండి తలిగంగానే కింద పడ్డాడంట. కింద పడంగానే ఇక మగడు పిల్లం ఇంక గల్ల బట్టి ఇంట్లో గుంజుకుపోయారు. రూమ్లకు గుంజుకుపోయి ఆమె బిడ్డ, ఆమె మగడు వాళ్ళ అమ్మ కళ్ళల్లో కారం పోసింది. ఆమె బిడ్డ ఒక మగడు మీదంగా గూకుండు బక్కలు ఇరిగింది, అంక కొట్టిరు. మగని పేరు నాగరాజు, ఆమె పేరు ధనమ్మ, బిడ్డ పేరు దివ్య, వాళ్ళ అమ్మ పేరు పూలమ్మ, వాళ్ళ ఇంటి పేరు శివోళ్ళు. ఇన్ని పనులు చేసిర్రు, బక్కలు ఇరగొట్టిర్రు. కాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి బయట కానుక చెట్టు కట్టేసారు సారు. కట్టేసి ఇక ఈ గడ్డి కోసే కొడవళ్ళతోటి అక్కడక్కడ పొక్కలు పెట్టిర్రు. కండలు అన్ని బయట పడ్డాయి.
అందరు ఆ బజార్ వాళ్ళు చూసిర్రంటే కానీ ఎవరి దగ్గరికి రాలేదు ఊడబీకలేదు సారు. ఇంకా నా పానం పోతుందని ఎలాడు పడినాక అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ పోలీలు వచ్చి చూసిర్రంట, తీసుకొని పోయారు సారు. అయ్యాలు కూడా నాకు తెలియదు సారు, నేను లేను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినాక ఫోన్ చేస్తే నేను పోయినా. ఓకే, ఇప్పుడు గతంలో నీ కొడుకు మీద కేసు పెట్టారు అంటే పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అసలు? పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అంటే నా కొడుకు మళ్ళీ కేసు పెట్టింది. వచ్చినప్పుడు మళ్ళీ పంచాయతీకి రాలేదుగా 2 రోజులు కేసు పెట్టింది. మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ వచ్చి ఏం చేసింది, ఇంట్లోకి వచ్చింది. నా కొడుకు చదువుకునే సర్టిఫికెట్లు, పక్క బట్టలు, ఆయన కట్టుకునే బట్టలు, నాయ కట్టుకునే బట్టలు అన్నీ ఇగో ఈ ఇంట్లో వేసింది. మంట పెట్టింది ఎగనట్టు పోయి కేసు పెట్టింది, జైలుకు పట్టించింది. నెల జైలు చేసి వచ్చిండు సార్. నెల జైలు చేసి వచ్చినాక మళ్ళీ మేము జవాన్ అప్పులు పడి తీసుకొచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంటుంది సార్. ఇక నాకేం న్యాయం చేస్తారో చేయరు సార్. నాకు భూ పెట్టేది ఇష్టలేదు, నాకు భూమి బుట్ట లేదు సార్. ఇది నాకు కావాల్సింది. వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళకు ఉరి శిక్ష పడతట్టు చేయరు. నా కొడుకు నేను అడవిలో ఉరికించుకుంటూ కొట్టిరు సారు. నా కొడుకు ఇది ఊరేగా అడవి కాదుగా, నా కొడుకును ఉరికించుకుంటూ కొట్టినందుకు. అంటే గతంలో మీ ఊర్లోనే పెద్ద మనుషుల సమక్షంలోనే మాట్లాడి అసలు ఏం మాట్లాడారు, పెద్ద మనుషులు ఏం చెప్పారు? ఏం మాట్లాడేది అంటే పెద్ద మనుషులలో ఒక తీరుగా మాట్లాడుతుంది. పెద్ద మనుషులలో నేను ఆయన జోలికి పోను అంటుంది. మళ్ళా సపోర్ట్ చేసుకుంటే పోలీస్ స్టేషన్ల నుంచి నేను అందరు పోలీసు వాళ్ళకి కూడా చెప్తుంది నేను మాట్లాడాను ఆయన తోటని. మళ్ళీ పోలీస్ స్టేషన్ గేటు దాటంగానే మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఏ ఊరికి పోయినా ఫోన్లు చేస్తూనే ఉంటుంది, మెసేజ్లు పెడుతుంది, రమ్మని ఫోన్లు చేస్తుంది. నువ్వు తప్పులు చేస్తే ఇద్దరు వల్ల తప్పులు అవుతాయి, ఒకరి వల్ల తప్పులు కావుగా సారు. మరి నీకు అంత బాధ అనిపిస్తే ఇద్దరిని చంపాలి. తప్పులు చేసినప్పుడు నీకు కాలో చెయ్యో ఇరగొట్టి ఆడ ఎవరికి కన్నా గొప్ప చెప్పాలి. నువ్వు మరీ ఇట్లా దారుణంగా చేయటం ఇది న్యాయమా చెప్పు? ఒకరి వల్ల అయితే తప్పు జరగదుగా. నాకు ఇష్టం లేదు నీకు జరగదు, నీకు ఇష్టం లేదు నాకు జరగదుగా సారు. తప్పు మన ఇద్దరికి ఇష్టపడితేనే తప్పు జరుగుతుంది. నువ్వు మళ్ళీ ఈ శేషయ్యాన్ని చేసుకుంటా నా కొడుకుని చంపించేది సారు. నోముల గ్రామంలో స్థానికులు కూడా మనతోటి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్న ప్లేస్లో చాలామంది గ్రామస్తులు ఉన్నారు, అయినా కూడా ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి తనకు హెల్ప్ కానీ తర్వాత అసలు ఏం జరిగింది ఏందనే ఒక విషయం కూడా ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఆపిన వారు కూడా లేరు. కానీ స్థానికులు ఇక్కడ మనతో ఉన్నారు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందని మనం వివరించే ముందు ఇంతటి అమానవీయ సంఘటన నోముల గ్రామంలో, నోముల అనేది మేజర్ గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీలో ఇంతటి అమానవీయ ఘటన నేను పుట్టి 32 సంవత్సరాలు. మా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే గత 60 సంవత్సరాలలో ఇంతటి అమానవీయ ఘటన జరిగినది లేదు. ఇంతటి క్రూరమైన పగబెట్టి ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది మొదటిసారి గత 50 సంవత్సరాల నోముల గ్రామ చరిత్రలో. ఇది ఇంతటి అమానవీయ ఘటన. గ్రామస్తులు ఒక 100 మంది చనిపోతుండగా, కొడుతుండగా, చిత్రహింసలు పెడుతుండగా చూడడం తప్ప ఏ ఒక్కరు ఆపకపోవడం అనేది ఈ నోముల గ్రామానికి సిగ్గుచేటు. ఈ నోముల గ్రామంలో పుట్టినందుకు ఈరోజు ఒక వ్యక్తిగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. మా మిత్రుడిని కాపాడుకోలేకపోయినందుకు మేము కూడా బాధపడుతున్నాం. సమయానికి అందుబాటులో లేనందుకు మేము బాగా బాధపడుతున్నాం. ఇంతమంది సపోర్ట్ ఉండి కూడా సమయానికి మేము లేకపోవడానికి బాగా చింతిస్తున్నాం. అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు మొన్న మధ్యాహ్నం ఇక్కడ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ నుంచి పెనుగులాట నర్సింగ్ జానీ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే ధనలక్ష్మి నాగరాజు ఉన్నారో, ధనలక్ష్మి నాగరాజు అతని వెంబడించి వాళ్ళ ముఖ్య ఉద్దేశం చంపడం. దానికి చంపే ఉద్దేశంతో వెంబడిస్తుంటే అతను ఏం చేశాడు, ఇక్కడ నుంచి కొంచెం అటు సైడ్ మిగతా ఎవరైతే అటు సైడ్ ఆ బజార్ సైడ్ పరిగెత్తిన తర్వాత కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెంబడిస్తున్నాడు. నాగరాజు అనే వ్యక్తి బైక్ పైన వెంబడిస్తున్నాడు. ధనలక్ష్మి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఇటు సైడ్ చిన్న సందు ఉంటుంది బజార్, ఆ బజార్లోకి పరిగెత్తి అక్కడి నుంచి పెద్దబడి వైపు పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ నాగరాజు అనే వ్యక్తి ఇతను పరిగెత్తలేకపోతున్నాడు, వేగం తక్కువ ఉందని గమనించి బైక్ కింద పడేసి, బైక్ అయితే అక్కడ ఇక్కడ కదులుతున్నాడు, దొరకట్లేడని బైక్ను కింద పడేసి వెంబడించి ఈ అవతల బజార్లో ఇప్పుడు ఈ ఇల్లు అయితే అక్కడ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో అక్కడ దొరికించుకొని ఎప్పుడైతే నర్సింగ్ జానీ నాగరాజు చేతికి చిక్కిన వెంటనే అతను కింద పడేసి కడుపులో కాళ్ళేసి మీద కూర్చొని తలని తీసుకొని సీసీ రోడ్డుకు బలంగా బాదడం జరిగింది. సో ఒకవేళ కొట్టాలనే ఉద్దేశం ఉంటే కొట్టడం వేరుంటుంది, తలని బలంగా సీసీ రోడ్డుకి బాదడం అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం చంపడం.
ఇంకా వేరే వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎప్పుడైతే ధనలక్ష్మి ఆ సందు నుంచి ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారు, అమ్మ నీ భర్త పలానా జానిని చంపేలాగున్నాడు, వెళ్ళి ఆపమ్మ అంటే ఆమె ధనలక్ష్మి ఇచ్చిన సమాధానం, మేము వెళ్ళేదే చంపడానికి నువ్వు ఆపమని చెప్తున్నావు అనేసి జనాలకి అడిగిన ఒక ఆడ వ్యక్తికి ఇలా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ కింద పడేసి కొట్టినప్పుడు ధనలక్ష్మి వాళ్ళ కూతురు ఏదైతే దివ్య ఉన్నదో దివ్య కత్తి తీసుకురా అని చెప్పి పిలిచింది. ఇది గ్రామస్తుల కథనం. దివ్య కత్తి తీసుకురా అని పిలిస్తే ఆ దివ్య అనే అమ్మాయి కూడా కత్తి తీసుకొని వచ్చిన తర్వాత ఆ కత్తితోని కత్తి తీసుకొని వచ్చారు, వాళ్ళ ఉద్దేశం చంపడం, కానీ ఆ కత్తిని వాడారో లేదో తెలీదు, బట్ కత్తి అయితే తెచ్చారు. అక్కడి నుంచి జానిని చంపడానికి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ ఆమె రాయి తీసుకొని వచ్చి జాని మొహం మీద కూడా బాధడం జరిగింది. అక్కడి నుంచి తనను 2 చేతులు విరిచి వెనక్కి పట్టుకొని నాగరాజు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి లోపలికి తీసుకెళ్లిన తర్వాత మరి వాళ్ళ ఇంటి లోపల ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ దాడి చేశారు, తల మీద కొట్టడం, తల వెనుక కొట్టడము, ఇక్కడ స్పైనల్ కార్డ్ కి మన హిప్ బోన్ కి మధ్యలో కూడా బాగా గాయపరిచినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ గా తెలుస్తుంది. దగ్గరుండి చూసిన వ్యక్తులు చెప్తున్నారు. తల వెనుక భాగాన, తల ముందు భాగాన అండ్ కాళ్ళకి ఎలా అంటే ఒక గడ్డి బీకే పారతోటి కాళ్ళ మీద ఇక్కడ బలంగా బాధడం వల్ల కాళ్ళు కూడా మొత్తం పొక్కలుగా, ఎప్పుడైతే అంబులెన్స్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు తూడుస్తుంటే మొత్తం స్కిన్ అంతా ఇలా ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఏదైతే ఒక వెజిటేబుల్ ని పీల్ చేసినట్టుగా స్కిన్ ఊడిపడడం, అంత ఘోరంగా కొట్టడం, అంత చిత్రవద చేయడం, దాదాపు 2 నుంచి 3 గంటలు చిత్రవద చేసి నర్సింగ్ జానయ్యని అన్యాయంగా చంపడం జరిగింది. కళ్ళలో ఈ దాడి జరుగుతున్న క్రమంలో వాళ్ళ కూతురు అనే అమ్మాయి కళ్ళల్లో కారం గుప్పడం, జానయ్యకు కళ్ళల్లో కారం గుప్పడం అండ్ మిగతా ఉన్న వాళ్ళు వివిధ మర్మాంగాల మీద కూడా దాడి చేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తెలుపుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు కాపీ మనకు ఇంకా ఇవ్వలేదు. ఇదైతే జరిగిన విషయం. దీని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మా సంపత్ చెప్పినట్టు అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, తీసుకెళ్ళడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, అక్కడ ఇవంతా జరిగింది. దాని తర్వాత న్యాయం కోసం ఇప్పుడైతే పోలీస్ యంత్రాంగాన్ని అడిగితే అక్కడ చంపిన వాళ్ళు 4 ఇద్దరే ఉన్నారు FIR లో అంటే తరువాత విచారణ చేసి వాళ్ళని కూడా జత చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది జరిగింది, వీళ్ళు నిందితులు అని 4 చెప్పినప్పుడు మన ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ యంత్రాంగం ఏం చెప్తుంది, మీరు సాక్ష్యాలు పొందుపరచండి, మేము వాళ్ళని జత చేస్తామంటున్నారు. చట్టం అలా సాక్ష్యాలు పొందుపరిచిన తర్వాత వాళ్ళని జత చేసి శిక్షించడం అది కోర్టు చూసుకుంటది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏంటి, చంపిన వాళ్ళు 4 వాళ్ళు అనుమానితులు అని పోలీస్ యంత్రాంగం భావిస్తే అనుమానితుల కింద జత చేసి విచారణ జరపాలి. వీళ్ళు ఏమంటున్నారు, మాకు ఆధారాలు ఉంటేనే మేము వాళ్ళని జతపరుస్తామనే విధంగా పోలీస్ యంత్రాంగం మాట్లాడుతుంది. అది పోలీస్ యంత్రాంగం మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది అనేది మాకు తెలియాలి. ఇప్పుడు ఎవరైతే 4 నిందితులు 4 దోషులు అని అంటున్నారో వాళ్ళ 4ని కూడా FIR లో కంప్లైంట్ లో జత చేసి దాన్ని న్యాయ విచారణకు పంపించి వాళ్లకు కఠిన శిక్ష విధించాలనేది వాళ్ళ కుటుంబం అండ్ మిత్రులుగా మా యొక్క నివేదన. నర్సింగ్ జానయ్యని చెట్టు కట్టేసి కొడుతున్న టైంలోనే 108కు కాల్ చేసి పిలిపించినటువంటి వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నాడు. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 108కి ఆ టైంలో ఫోన్ చేసింది మీరే సార్? నేనే చేసినాను. నాకు 2:40కి ఇంటికి వచ్చాను నగరకల్ నుంచి. ఇంటికి రాగానే మా అత్తగారు జానయ్యని కొడుతురు చూడిపోని చెప్పింది. చూడిపోగానే ఇవాళ మా అత్తమ్మ కొట్టే చెప్పేసి చెట్టు కట్టేసి కొడుతుందని చెప్పారు. పోయిన వాళ్ళ ఇంటికి నేను పోయినా, చెట్టు వేసుకొని పోగానే కొడుతుంది అక్క కొడుతుంటే నా కర్ర తీసుకొని బయటకు వేసిన. ఆమె పేరు శవ ధనలక్ష్మి, వాళ్ళ భర్త పేరు నాగరాజు. కొడుతుంటే బాగా అలా లోపలికి పిలిచిండు, లోపలికి రారా అన్నాడు. లోపలికి రాను బావా అని ఫస్ట్ కట్లు ఇప్పనిస్తలేదు. ఫస్ట్ ఇప్పని చేయకపోతే అలా బిడ్డ వచ్చి నా లోపలికి తీసుకుపోయింది. తీసుకుపోయినాక అలా భర్తని కొట్టిండ్రా, నన్ను గొడవ దిగి కొట్టిండ్రా చూపించినాక మళ్ళీ నేనేం చేసినానంటే ఫ్రెండ్కి కాల్ చేశాను. నన్ను ఇప్పనిస్తలేదు, కట్లు ఇప్పనిస్తలేదు అని ఫ్రెండ్కి కాల్ చేశాను. ఫ్రెండ్కి కాల్ చేస్తే నువ్వేం చేయకు మామ, డైరెక్ట్ 100కి కాల్ చేయను. 100కి కాల్ చేశాను. 100కి కాల్ చేసి అన్నమాట అంబులెన్స్కు 100కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇద్దరు వచ్చారు. ఒక్కసారి వచ్చి రాగానే సంపత్ గారు మా అల్లుడు వచ్చారు. ఇద్దరం కలిసి కట్లు ఇప్పినాక కొద్దిగా శ్వాస ఆడలేదు అబ్బాయికి. ఆడకపోతానికి మళ్ళీ సిఆర్ఆర్ చేసి హాస్పిటల్కి నెగటివ్ తలిగించాం. అయిపోయినాక నేను సీరియస్ ఉందంటే నల్గొండకి తీసుకుపోయారు. ప్రస్తుతం జానయ్య వాళ్ళ అక్క కూడా మనతోటే ఉన్నది. అమ్మ చెప్పండి, జానీ నీతోటి చివరిగా
ఎప్పుడు మాట్లాడిండు, ఏమని మాట్లాడు? ఆడ కొట్టుతుంటే కొట్టి అడ్డం పడేసినాక ఎవరో ఫోన్ చేసిరు. మా వదిన హైదరాబాద్ ఉంటుంది, ఆమె ఫోన్ పోయిందంట. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలవక నేను ఎవరు అందుబాటులో లేక నేను ట్రై చేస్తున్నాగానే మా తమ్ముని చేసిరంట. వాడు వచ్చి కట్లు ఇప్పుకుండు. ఎవరో మా తమ్ముని చేసిరంట, ఫోన్ అంబులెన్స్కి చేసిరంట, 100 కాళ్ళు చేసిరంట. మా తమ్ముడు వచ్చి కట్లు ఇప్పుతున్నాగానే 100 కాళ్ళు పోలీసు వాళ్ళు అంబులెన్స్ మా తమ్ముడు ముగ్గురు ఒకసారి అయ్యిందంట. మా తమ్ముడు వచ్చి కట్లు ఇప్పుతున్నాగానే అంబులెన్స్ వచ్చిందంట. అంబులెన్స్లో ఎక్కించిరంట. అంబులెన్స్లో ఎక్కించాక పోలీసులు వచ్చిరంట. పోలీసులు వచ్చి ఇక చూసిరంట, ఎవరు కొట్టిరంటే ఫలానా కొట్టిందని వాళ్ళని చూసిరంటే వీళ్ళు ఎడుగారు చూసిరంటే వాళ్ళిద్దరు పోయి సరెండర్ అయ్యారు. మగడిపోయినాం సరెండర్ అయ్యారు. ఇక మన మేము నల్గొండ పోతాక చనిపోయింది. చనిపోయినాక కూడా మరి మేము కేసు పెడతామని మేము పోయినాక కూడా కేసు పెడితే 4 పేర్లకు 2 రాసుకున్నాం. ఏమని పెట్టినా మా తమ్ముని ఇట్లా చనిపోయింది. ఇప్పుడు మాకు తెలియదుగా ఇక ఆడ 7 రావాలన్నా వాళ్ళు ఇప్పుడు మేము మాకంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆనేవారు. ఆ పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము చేసినాం. 7 రావాలంటే మరి సంతకాలు పెట్టాలనేమో పోస్ట్ మాతానికి ఇట్లా అనుకొని మేము అనుకున్నాం. ఇట్లా మీ తమ్ముని కొట్టిర్రు పలానా వాళ్ళిద్దరు వచ్చి సరెండర్ అయ్యారు అని చెప్పినాక కూడా వీళ్ళు ఫోన్లు చేసి ఇంకిద్దరు అంటే 4 కొట్టిరట అని అన్నారు. అంటే ఇంకిద్దరు ఊళ్ళోకి వచ్చినాక మేము అడిగినాక యాడ్ చేస్తామని అన్నారు. యాడ్ చేయలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు 3 రోజులు అవుతుంది. ఇంటి మీద వేస్తామన్నా ఏనియలేరు. సరే ఏది ఉన్నా కూడా ఒక కాలో చెయ్యి ఇరగదింగి మాకు ఫోన్లు చేస్తే మేము జాదుకున్నాము, లేకపోతే పట్టియాలి మాకు. అట్లా చెట్టుకు కట్టేసి ఘోరంగా కొట్టి చంపుతారా? ఇప్పుడు 2 కలిస్తేనే తప్పు అయింది, ఒకరు కలిస్తేనే తప్పు కాదుగా. ఇప్పుడు కేసు మీరు అక్కడ ఉన్నటువంటి కేసు సంబంధించిన ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, అసలు ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారంటే మేము చూస్తాంలే, కేసు అవుతుంది, మేము చూస్తాంలే, మీకు గొడవలు వద్దు, సైలెంట్గా తీసుకోపోరి, ఇక మీ స్టైల్ మీరు చేసుకోరి, గొడవలు ఎందుకు, చట్ట ప్రకారం ఏ శిక్ష పడాలంటే ఆ శిక్ష పడేస్తాం. మేము అందరిని అడిగి కూడా ఊళ్ళోకి వచ్చి ఆ 2 మీద కూడా కేసు పెడతాం అన్నారు. ఏదో 2 నిన్న అయ్యేలా కూడా మేము పోరాటం చేసి వాళ్ళిద్దరిని మళ్ళీ కూడా ఇంటరాగేషన్ చేసినాకనే చేరుస్తాను అంటున్నారు. ఇక మరి ఇంతవరకు అయితే ఇంకేం జారవలేదు, మరి వెళ్ళలేదు, మొత్తం నష్టపోయినాము. మరి ఏం చేస్తారో ఏమో. ఇక సారు ఏం న్యాయం కావాలి, వాళ్ళ కురిశిక్ష పడాలి. మెయిన్ వీళ్ళు 4 కేసు కావాలా, వాళ్ళ కురిశిక్ష పడాలి. జానయ్య నరసింహ జానయ్య అంటారు. నువ్వులో మా బామ్మర్ది, మాది తక్కెలపాడు మిర్యాలగూడెం మండలం. మాకు ఆదివారం రోజు ఇట్లా మీ బామ్మర్దిని ఇట్లా కొట్టి చంపిరాని విషయం తెలుసుకొని మేము నల్గొండ ఆసుపత్రికి వేసినట్టు పోయినాం. వాళ్ళు ధనమ్మ నాగరాజు అనే వ్యక్తులు వాళ్ళు ఇక్కడ నవ్వుల కాడ వెంబడించి చంపడం జరిగింది. దాని కారణం మేము వచ్చినాక తెలుసుకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కానీ ఎప్పుడైనా వాళ్ళు మత్తాళ్ళ ఇంటికి వాళ్ళు బాబాయ్ బిడ్డ అనుకుంటే తిరిగేది. సరే అక్రమ సంబంధం ఉందనేది మనకు తెలియదు, అది జరగదు. ఇది మనకి ఎప్పుడు మనం ఇక్కడ ఉంటోళ్ళం కాదు. అక్రమ సంబంధం తోటే చంపినం అనేది విషయం తెలుసుకుంటే ఏం జరిగిందంటే అంట ఏదో డబ్బులు అడిగిందంట. అక్రమ సంబంధం పెట్టుకున్న విషయంలో నాకు డబ్బులు ఇస్తేనే నేను నా దగ్గరికి రానిస్తా, లేకపోతే లేదని ఇద్దరికి గొడవ జరిగిందంట. జరిగే క్రమంలో నాగరాజు అనే వ్యక్తిని తెలవకుండానే మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఆయన పిలిపించి బజార్లో వాళ్ళ బజార్ కాకుండా పక్క బజార్లో కేసుకుని ఉరికిచ్చి బైక్ తోడు గుద్దితే కింద పడ్డోని మళ్ళీ ఎత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ బిడ్డ వాళ్ళంతా అందరు కలిసి కారం పోసి అందరు కలిసి కొట్టి బయటికి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి మరి ఎవరన్నా అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు దగ్గర పోతే కూడా అవును మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని కూడా కొడతా, ఆయన అట్టే చంపుతా చేస్తా, ఎవడొస్తాడు ఎవడు పోతాడో చూసుకుంటా అని చెప్పి అదే కేసుని మళ్ళీ మేము అక్కడ నకరకల్ సిఐ గారి దగ్గరికి పోతే ఆయన ఏమంటాడు, సార్ ఇట్ట సంగతి 4 కలిసి కొట్టి చంపడం వల్ల మా బామ్మారి చనిపోయిందంటే అని ఆయన 2 పేర్లే తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మేము ఎంత బతిలాడి ఇష్ట సంఘం సార్ నిజంగా 4 కలిసి చంపిన మా బామ్మారి చచ్చిపోయింది అన్నా కానీ వాళ్ళు మిగతా 2 పేర్లు పరిగా తీసుకోవట్లేదు. అదిగాక మళ్ళీ చంపిన ఇంటికే సెక్యూరిటీగా ఒక 20-30 మంది వచ్చి సెక్యూరిటీగా ఉండి వాళ్ళు ఆమెకే న్యాయం చేస్తున్నారు. కానీ మాకు చనిపోయిన మా బామ్మారిది ఎట్లా చచ్చింది ఏం సంగతి అని ఎంక్వైరీ చేసి ఉన్న 2 పేర్లను వాళ్ళకి ఎంటర్ చేయాలన్నా కానీ మేము చేయము. మేము తెలుసుకున్నాక మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసి దాంట్లోకి ఎంటర్ చేస్తాం, ఛార్జ్ షీట్లో కనటం జరుగుతుంది. మేము ఎంత బతిలన్నా కానీ వాళ్ళు మా మాట ఇంటలేరు. మాకు కావాల్సింది
మా బామ్మార్దిని ఎట్లా చెట్టు కట్టేసి ఎట్లా చిత్ర నిమిషాలు పెట్టి చంపారు. మాకు పోలీసు నుంచి ఎటువంటి సహాయ సహకారం చేస్తారని నమ్మకం లేదు. మేము మీడియా సమక్షంలో మా బామ్మార్దిని ఎట్లా చంపారో వాళ్ళకు ఎట్లాంటి శిక్షల ప్రకారం శిక్షలు పడితే మీరు వాళ్ళకి ఇబ్బంది జరిగేటట్టు శిక్ష పడేటట్టు చేయాలని కోరుతున్నాం. మీడియా అయితే విషయం ఏంటంటే గతంలోనే మీ బామ్మార్ది పైన కేసు పెట్టినట్టు ఒక 1 month జైలుకి పోయి వచ్చినట్టుగా అంటే మీ అత్తగారు చెప్తా ఉన్నారు. అంటే పెద్ద మనుషుల సమీక్షంలో ఒకసారి మాట్లాడి మందలించడం జరుగుతుంది. అంటే ఈ విషయాలు మీకేమన్నా మీ పరిధికి వచ్చినాయా? మీరేమన్నా మాట్లాడేదా? మీకు తెలుసు అసలు ఆ విషయం అంటే ఇట్నే ఇప్పుడు వాళ్ళు మా బిడ్డ బాబాయ్ అనుకుంటే మనకి అక్రమ సంబంధం ఉందని తెలియదు కానీ మనం వేరే కాడ ఉన్నాం. ఆమె ఏమో పనికి పోయేది. ఆమెకు ఒకసారి నైట్ వచ్చి బేరిస్తే మమ్మీ వీళ్ళు నాకు చంపుతారేమో ఆమె జగలు ఆమె పోయింది. మా అత్తగారు ఈయన ఒక్కడే ఉంటుంటే అది ఏదో ప్లాట్ ఉంది, నువ్వు నాకు ఇస్తేనే నిన్ను రాణిస్తాది అని ఇద్దరు గొడవపడి ఆ గొడవలో జరుగుతుంది. ఆ ప్లాట్ కారణంగానే నువ్వు ఈ ప్లాట్ ఎదురుంది, ఆ ప్లాట్ రాసిస్తేనే నేను బతకనిస్తా చేస్తా, లేకపోతే నీ సంగతి చూస్తాను అట్లనే ప్లాన్ ప్రకారం పథక ప్రకారం వేసుకొని ఆ రోజు అమ్మటి పడి దొరికించుకొని చంపడం జరిగింది. అంటే గతంలో మీ బామ్మార్దికి అక్కడ ఉన్న ధనలక్ష్మికి అక్రమ సంబంధం ఉన్నది అనే విషయం మీకు ఎప్పుడైనా తెలిసిందా? ఆ గొడవ జరిగినాక ఆ గొడవ జరిగి మీ బామ్మార్ది తరచు మా ఇంటికి వస్తుండే పెద్ద మనుషుల సమక్షంలో అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసి మరి అడార్ట్మెంట్ లెక్క చేస్తే ఊకూరుగా ఎవరింటి మీదకి పోయినాను వాళ్ళు జైలు తోలడం జరిగింది. ఒక 40-50 రోజులు జైలు చేసినాక తీసుకురావడం జరిగింది. నేను అడిగితే నేను అట్లా చేస్తున్నాను కానీ నాకేం అవసరం అంటే అట్లా చెప్పి మనం ఇక్కడ ఉంటోళ్ళం కాదు, వాళ్ళు చెప్పిన ప్రకారం జైల్లో బట్టి తీసుకొచ్చి ఆ కక్షతోటి వీరు ఆమె కలిసి లాస్ట్కు వాడిని చంపారు. రియల్ ఎస్టేట్ చేస్తాడు. వాని దగ్గర డబ్బు ఉన్నది అది ఉందని వాడిని ఊసపరుచుకొని మేము గిట్ట ఏమైనా వచ్చి ఎట్లా అట్లా పోకూడదు ఏదైనా చేద్దామని చెప్పే విషయంలో కూడా మా దగ్గరికి రాకుండా వాళ్ళ అమ్మ దగ్గర రాకుండా కూడా ఆ స్టైల్ మాకు మేమంటే ఏందో అసలు గిట్టకుండా చేసి మాట్లాడి ఆమె లాస్ట్కు అన్ని. జానికి పెళ్లి కాలేదు, వాళ్ళ అక్క ఒక్కతే, వాళ్ళ అక్క భర్త నేను, ఇంకా ఎవరు లేరు ఆయన కన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారు లేరు చనిపోయారు, వాళ్ళ అమ్మ ఒక్కతే.